ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? బాగుంటాయి, కంపెనీలు వస్తాయి అనుకుంటున్నాం. సో ఇప్పుడు విద్యార్థుల వలస అనేది ఆగిపోతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మినిస్టర్ మేబీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇద్దరు కలిస్తే డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఏ విధంగా? ఇద్దరు కలిస్తే చెప్పలేదు. ఓకే, జగన్ ప్రస్తుతం పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? అయినా బాగానే చేస్తున్నారు. స్టూడెంట్స్ పరంగా అయితే బెస్ట్, కానీ ఫీజులు ఇవి అన్నీ చాలా స్టూడెంట్కి ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ వస్తుందంటారా? పీజీ రావట్లేదు. వస్తుందండి, పీజీకి రావట్లేదు. వస్తుంది. డిగ్రీ విద్యార్థులకు విద్యా విధానం అనేది అందుతుంది. ఓకే, అమ్మఒడి పథకం స్టార్టింగ్ లో 15,000 అన్నారు, ఇప్పుడు 12,000 వస్తున్నాయి అంటున్నారు. 3,000 ఎక్కడికి వెళ్తున్నాయి అనుకో? డెవలప్మెంట్ అనుకోవచ్చు. సో కొంతమంది ఇప్పుడు మంత్రులను చేంజ్ చేస్తున్నారు కదా, సో అలా చేంజ్ చేయడం వల్ల పార్టీ మన ముందుకు వచ్చే అవకాశం బెనిఫిట్ ఉంది. అంటే కొంతమంది కొత్త పర్సన్ రావడం వల్ల కొంచెం అంటే మారే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి క్యాపిటల్ ని డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు. అమరావతి క్యాపిటల్ అవుతే మంచి జరుగుతుందా? జరగచ్చు, అక్కడ ఉన్న పీపుల్ మొత్తం అందరికి మూడుకి. కానీ 3 క్యాపిటల్స్ అనేది కరెక్ట్ అండి. అంటే మొత్తం 3 ప్లేసెస్ లో కూడా మనకు డెవలప్మెంట్ అవుతుంది కదా. అమరావతి అంటే ఓన్లీ అమరావతి ప్లేస్ లోనే అవుతుంది. సో ఆ సైడ్ ఉన్న పీపుల్కే అది బెనిఫిట్ ఉంటుంది. మనం 3 ప్లేసెస్ చేస్తే అక్కడ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు కదా, సో ఆ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అవునండి, అది జనాల్లోకి వెళ్ళడం, క్వశ్చన్స్ అన్ని తెలుసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని బాగానే ఉన్నాయి కదా. సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇస్తున్నాడు, మరి ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా, మరి ఆ హామీలను నెరవేర్చుకోవచ్చా? చేస్తారు, వాళ్ళు అప్పు చేసి చేస్తారు. మెయిన్ అదే ఫ్రీ బేస్ అనేది తీసేయాలి ముందు. కానీ వాళ్ళు ఇంకా జనాలు మన ఓట్స్ కావాలంటే వాళ్ళు ఎలాగో చేయాలి కాబట్టి వాళ్ళు అప్పు చేసినా ఫ్రీ బేస్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. వై నాట్ 175 అంటున్నారు, మరి 175కి 175 వచ్చే క్వశ్చన్ రావు.